శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. బ్రహ్మపురాణం ప్రకారం మనం భోజనం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా భోజనం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలని మనకి పురాణాలలో బ్రహ్మపురాణంలో చెప్పారు. బ్రహ్మపురాణంలో చెప్పిన ఆ నియమాలు పాటిస్తూ భోజనం చేస్తే దానివల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే భోజనం చేయటం వెనుక వైజ్ఞానిక రహస్యాలు కూడా ఉన్నాయి. అవి తెలుసుకుంటూ భోజనం చేయాలి. ఎవరైనా సరే అన్నం తినే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినాలి అని బ్రహ్మపురాణంలో చెప్పారు. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. దానికి కారణం ఏంటంటే మనం భోజనం చేసేటప్పుడు శ్వాస అనేది వేగంగా తీసుకుంటాం. మన శ్వాసలు పెరుగుతాయి. శ్వాసలు పెరగటం అనేది ఆయుర్దాయాన్ని తగ్గింపజేస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుడు ఇన్ని శ్వాసలు అని నిర్దేశిస్తాడు. ఆ శ్వాసలు పూర్తయిపోతే మనిషి శరీరాన్ని విడిచిపెడతాడు. భోజనం చేసేటప్పుడు మనకి శ్వాసలు పెరుగుతాయి. ఆ శ్వాసలు పెరగకుండా శ్వాసలు అనేవి సరైన స్థితిలో ఉండటానికి భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే భోజనం చేసేటప్పుడు మనకి శరీరంలో విద్యుదయస్కాంత శక్తి పెరుగుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. అలా కాకుండా భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తే భోజన సమయంలో పెరగబోయే ఆ విద్యుదయస్కాంత శక్తిని కాళ్ళు చేతులు కడుక్కోగానే ముందుగానే శరీరం తగ్గింపజేసుకుంటుంది. ఆ విద్యుదయస్కాంత శక్తి తగ్గుతుంది కాబట్టి అప్పుడు మనం భోజనం చేసేటప్పుడు విద్యుదయస్కాంత శక్తి పెరిగినా అది బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే ఖచ్చితంగా ఆయుష్ బాగుండాలంటే భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయటం ప్రారంభించాలి. అలాగే అన్నం తినే ముందు ఎవరు కూడా పాదరక్షలు ధరించి అన్నం తినకూడదు. చెప్పులు వేసుకొని అన్నం తినకూడదు. అలాగే తలపాగా ధరించి అన్నం తినకూడదు. ఇది కూడా బ్రహ్మపురాణంలో చెప్పారు. అలాగే అన్నం తినే ముందుగా అన్నానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత అన్నం తినటం ప్రారంభించాలి. అన్నం తినేటప్పుడు గోవింద నామస్మరణ చేసుకుంటూ అన్నం తినాలని కూడా బ్రహ్మపురాణంలో చెప్పారు. అలాగే పురాణాల్లో వడ్డించే పదార్థాల విషయంలో కూడా కొన్ని నియమాలు చెప్పారు. ఎప్పుడైనా సరే భోజనం చేసే ముందు వడ్డన చేసే వాళ్ళు నెయ్యి పాయసం ముందుగానే వడ్డించాలి అని పురాణాల్లో చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం అన్నం తినే ముందు ప్రారంభంలో తీపి తినాలి అని పురాణ వచనం. అందుకే పాయసం ముందుగానే వడ్డించాలి, నెయ్యి ముందుగానే వడ్డించాలి. పాయసం తిన్న తర్వాతే భోజనం ప్రారంభించాలి. తీపి తిని భోజనం చేయాలి అని మనకి పురాణాలలో చెప్పారు. అది మనకు ఆరోగ్యాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఎప్పుడైనా భోజన ప్రారంభంలోనే తీపి తినాలి. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే భోజన ప్రారంభంలోనే ఉప్పు వేసేస్తారు. అంటే ఆకులో ఉప్పు కూడా వడ్డించేస్తారు. కానీ పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఉప్పు అనేది ప్రారంభంలో వడ్డించకూడదు, మనం భోజనం చేస్తూ ఉన్న సమయంలో వచ్చి వడ్డించాలి అని పురాణ వచనం. అయితే కేవలం ఉప్పు వడ్డించకూడదు. ఉప్పుతో పాటు ఇతర పదార్థాలు కలిపి భోజనం మధ్యలో వడ్డించాలి. ప్రారంభంలో వడ్డించకూడదు, మధ్యలో కూడా ఒక్క ఉప్పు వడ్డించకూడదు. ఉప్పుతో పాటు ఇతర పదార్థాలు కలిపి అప్పుడు వడ్డించాలి. అలాగే భోజన సమయంలో పాలు పోసుకున్నాక పెరుగు పోసుకోకూడదు అని కూడా మనకి నియమం చెప్పడం జరిగింది. అదేవిధంగా వడ్డన చేసే వాళ్ళు ఎవరైనా అన్నం కానీ పప్పు కానీ కూరలు కానీ చేత్తో వడ్డించకూడదు, గరిటతోనే వడ్డించాలని పురాణ వచనము. బ్రహ్మపురాణంలో చెప్పిన ఈ నియమాలు పాటిస్తూ భోజనం స్వీకరిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే అరిటాకులు వేసి భోజనాలు పెట్టేటప్పుడు ఆ కొస అనేది ఎడం వైపు ఉండాలి. మనం కూర్చున్నప్పుడు మనకి ఎడం వైపు వచ్చేలాగా అరిటాకు కొస అనేది ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి మనకి రాత్రిపూట అన్నం తింటున్నప్పుడు ఉన్నట్టుండి దీపం పోతుంది, అంటే కరెంటు పోతుంది. అటువంటప్పుడు చీకట్లో తినకూడదు. ఎప్పుడైనా సరే చీకటిలో భోజనం చెయ్యరాదు అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మళ్ళీ దీపం వెలిగించిన తర్వాత ఆ పళ్ళాన్ని కానీ విస్తరిని కానీ చేతిలో పట్టుకొని సూర్యుడిని స్మరించుకుంటూ సూర్యుడికి నమస్కారం చేసి మిగిలిన భోజనం చెయ్యాలి. ఎప్పుడైనా దీపం పోయిన తర్వాత, అంటే దీపం అనేది ఆరిపోయినప్పుడు, కరెంటు పోయినప్పుడు ఆ తర్వాత మళ్ళీ దీపం వెలిగించి అన్నం తినేటప్పుడు పళ్ళెల్లో మిగిలిన అన్నాన్నే తినాలి. మళ్ళీ కొత్తగా వడ్డించుకోకూడదని కూడా బ్రహ్మపురాణంలో చెప్పారు. అలాగే బ్రహ్మపురాణంలో కొన్ని తిథుల్లో కొన్ని తినకూడదని చెప్పారు. పాడ్యమి రోజు ఎప్పుడు గుమ్మడికాయ తినకూడదు. అలాగే అష్టమి రోజు కొబ్బరి తినకూడదు. త్రయోదశి రోజు వంకాయ తినకూడదని కూడా
మనకు పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆరోగ్యపరంగా ఆ తిథులకి ఆ పదార్థాలకి అవినాభావ సంబంధం ఉంది. అందుకని ఆరోగ్య నియమాల కోసమే వీటన్నిటినీ చెప్పడం జరిగింది. అయితే అసలు అన్నం తినేటప్పుడు ప్రధానంగా బ్రహ్మపురాణం ఏం చెప్పిందంటే మన శరీరానికి ఆహూతులు సమర్పించాలి. అంటే అన్నం తినమనంగానే అందరూ వెంటనే ముద్దలు కలుపుకొని తినటం కాకుండా కొన్ని మెతుకులు పంటికి తగలకుండా నాలుక మీద వేసుకొని తినాలి. దాన్ని శరీరానికి ఆహూతులు సమర్పించటం అంటారు. మనకు పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలని పంచప్రాణాలు ఉంటాయి. ఆ పంచప్రాణాలను యాక్టివేట్ చేయాలి. ఆ యాక్టివేట్ చేయటమే ఆహూతులు సమర్పించటం అని బ్రహ్మపురాణంలో చెప్పారు. అందుకే కొన్ని మెతుకులు నాలుక మీద వేసుకొని మింగిన తర్వాత లేదా పంటికి తగలకుండా స్వీకరించిన తర్వాత అప్పుడు అన్నం తినాలి. అలా మెతుకులు నోట్లో వేసుకునేటప్పుడు కూడా 5 సార్లు వేసుకోవాలి. ఆ 5 సార్లు వేసుకునేటప్పుడు కూడా మన చేతి వేళ్ళు ఉపయోగించి మెతుకులు నాలుక మీద వేసుకోవాలి. ఎందుకంటే చేతి వేళ్లలో పంచభూతాల శక్తి ఉంటుంది. అప్పుడు మనం వేసుకునే అన్నం మెతుకులు శరీరాన్ని బాగా యాక్టివేట్ చేస్తాయి. మొట్టమొదట మెతుకులు వేసుకునేటప్పుడు బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఈ 3 వేళ్లతో మెతుకులు తీసుకొని ఓం ప్రాణాయ స్వాహ అనుకుంటూ నాలుక మీద వేసుకోవాలి. ఆ తర్వాత రెండోసారి బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు ఈ 3 వేళ్లతో అన్నం మెతుకులు నాలుక మీద వేసుకుంటూ ఓం అపానాయ స్వాహ అనుకోవాలి. ఆ తర్వాత మూడోసారి బొటన వేలు, ఉంగరం వేలు, చిటికన వేలు ఈ 3 వేళ్లతో మెతుకులు నాలుక మీద వేసుకొని ఓం వ్యానాయ స్వాహ అనుకోవాలి. ఆ తర్వాత నాలుగోసారి చూపుడు వేలు వదిలిపెట్టి మిగిలిన 4 వేళ్లతో మెతుకులు తీసుకొని ఓం ఉదానాయ స్వాహ అంటూ నాలుక మీద వేసుకోవాలి. చివరగా 5 వేళ్లతో కొన్ని మెతుకులు నాలుక మీద వేసుకుని ఓం సమానాయ స్వాహ అనుకోవాలి. ఎందుకు ఇలా చెప్పారండి? కారణం ఏంటి అంటే మన చేతి వేళ్లలోనే పంచభూతాల శక్తి ఉంటుంది. పంచభూతాలను ఒక క్రమ పద్ధతిలో యాక్టివేట్ చేస్తూ మన పంచ ప్రాణాలకి ఆ మెతుకులు సమర్పించాలి. వీటిని ఆహూతులు సమర్పించడం అంటారు. అప్పుడు శరీరం అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది. అందుకే మహర్షులు గొప్ప సైంటిస్టులు ఈ విషయం చెప్పారు. అలాగే అన్నం తినేటప్పుడు త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గృహాణ సముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర అనే శ్లోకం చదువుకోమని కూడా మనకి బ్రహ్మపురాణంలో చెప్పారు. అంటే గోవిందుడా నువ్విచ్చిన వస్తువుని నీకే సమర్పిస్తున్నాను అన్న అర్థంలో త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అంటూ ఇక్కడ చెప్తున్నాం. అంటే అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. గోవిందుడు ఆ పరమాత్మనే సమర్పించాడు. శరీరం లోపల కూడా ఆయనే ఉన్నాడు. నువ్వు ఇచ్చింది నీకే సమర్పిస్తున్నానన్న అర్థంలో ఇలా ఈ శ్లోకం చదువుకుంటూ అన్నం తింటే చాలా మంచిది. అలాగే భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు వేస్తే చాలా మంచిది. దానివల్ల ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే భోజనం పూర్తయిన తర్వాత అంగారకం అగస్తించ పావకం సూర్యమస్వినవు పంచైతాన్ స్మరే నిత్యం భుక్తం తస్యాసు జీర్యతి అని శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఏంటండి ఈ శ్లోకం అంటే భోజనం చేసిన వెంటనే 5గురిని స్మరించుకోవాలి. ఎవరెవరు? అంగారకుడు, అగస్త్య మహర్షి, పావకుడు అంటే అగ్నిదేవుడు, సూర్యుడు, అశ్విని దేవతలు ఈ 5గురిని కూడా స్మరించుకుంటూ నాభి మీద చేత్తో రుద్దుకోవాలి. పంచైతాన్ సంస్మరే నిత్యం భుక్తం తస్యాసు జీర్యతి. ఈ 5గురిని స్మరించుకుంటే చాలా సులభంగా జీర్ణం అవుతుందని అర్థం. ఎందుకండి ఈ 5గురిని మనం అనుకోవాలి అంటే దీని వెనుక ఒక కారణం ఉంది. అంగారకుడు అంటే కుజుడు, అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడు. అగస్త్య మహర్షి ఆయన వాతాపి ఇల్వలుడు అనే రాక్షసులని తినేశాడు. అందుకే జీర్ణం వాతాపి జీర్ణం అంటాం. కాబట్టి అలాంటి అగస్త్య మహర్షిని స్మరించుకుంటే అగ్నిశక్తి పెరుగుతుంది, జఠరాగ్ని శక్తి పెరుగుతుంది. కుజుడు అగ్నికారకుడు కాబట్టి అంగారకుడు కుజుడిని స్మరించుకుంటే జఠరాగ్ని పెరుగుతుంది. అగస్త్య మహర్షిని స్మరించుకుంటే జఠరాగ్ని పెరుగుతుంది. పావకుడు అంటే అగ్నిదేవుడు, అప్పుడు జఠరాగ్ని యాక్టివేట్ అవుతుంది. అలాగే సూర్యుడు అంటే తేజస్సు కాబట్టి అగ్ని పెరుగుతుంది. అశ్విని దేవతలు ఆరోగ్యాన్ని కలిగిస్తారు కాబట్టి స్మరించుకోవాలి. ఇందులో కూడా ఒక లాజిక్ ఉంది. అందుకే అంగారకుడు, అగస్త్య మహర్షి, పావకుడు అంటే అగ్నిదేవుడు, సూర్యుడు, అశ్విని దేవతలు ఈ 5గురిని స్మరించుకుంటూ చేత్తో నాభిని రుద్దుకుంటే ఈ 5గురి శక్తి యాక్టివేట్ అవుతుంది. భోజనం అనేది త్వరగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఋషులు గొప్ప శాస్త్రవేత్తలు. ఋషులు చెప్పిన విధంగా బ్రహ్మపురాణంలో చెప్పిన విధంగా ఆహారాన్ని స్వీకరించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.
భోజనం చేసిన తర్వాత తాంబూలం ఎందుకు వేసుకోవాలో, తాంబూల స్వీకరణ వెనుక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలేంటో, అన్నం తిన్న తర్వాత తాంబూలం వేసుకుంటే ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో, తాంబూలం వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటే ఆరోగ్యపరంగా చాలా మంచిదని పౌరాణిక గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. తాంబూలంలో ఉపయోగించే తమలపాకులకి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే తమలపాకులు అనేవి మన శరీరంలో ఉన్నటువంటి వాత, కఫ, శ్లేష్మ దోషాలన్నీ తొలగింపజేస్తాయి, ఆకలిని పెంచుతాయి. జఠరాగ్ని అని ఉంటుంది, దీన్ని వైశ్వానరాగ్ని అంటారు. అది బాగా యాక్టివేట్ అయితే మనకు చక్కగా ఆకలి అవుతుంది. ఆ జఠరాగ్నిని పెంపొందింపజేసే శక్తి తమలపాకులకు ఉంటుంది. అలాగే పిల్లలకి ఎప్పుడైనా జలుబు, దగ్గు అలాంటివి ఎక్కువగా ఉంటే ఏం చేస్తారంటే, అటువంటప్పుడు తమలపాకు మీద కొద్దిగా నూనె రాసి వేడి చేస్తారు. నిప్పుల మీద వేడి చేసి ఎక్కడైతే వాళ్ళకి బాగా దగ్గు, ఆయాసం, ఉబ్బసం వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఆ గుండె మీద కానీ పొత్తింపు కడుపు మీద కానీ ఈ తమలపాకులు వేసేవాళ్ళు. ఇంకా ఎక్కువగా జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం ఉంటే తమలపాకుని వేడి చేసి ఆ రసాన్ని తేనెతో కలిపి చిన్నపిల్లలకి ఇచ్చేవాళ్ళు. దానివల్ల జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం ఇలాంటివి తగ్గిపోతాయి. కొంతమందికి పార్శ్వపు నొప్పి అని వస్తుంది, అంటే ఒంటి కణత నొప్పి అంటారు. ఆ ఒంటి కణత నొప్పి వచ్చే వాళ్ళు కూడా తమలపాకు మీద నూనె రాసి కొద్దిగా వేడి చేసి దాన్ని ఎక్కడైతే కణతల మీద నొప్పి వస్తుందో అక్కడ ఉంచినట్లయితే ఆ కణతల నొప్పి తగ్గుతుంది. అలాగే తమలపాకులు, మిరియాలు కలిపి తింటే కూడా మనకి చాలా వరకు జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం అన్ని తగ్గిపోతాయి. తమలపాకులకు అంతటి శక్తి ఉంటుంది. అందుకే తాంబూలం అనేది తప్పకుండా వేసుకోవాలి. అసలు ఎవరైనా సరే తాంబూలానికి సున్నం రాసి తాంబూలం వేసుకుంటే 0.3 లీటర్ల పాలలో ఎంత కాల్షియం ఉంటుందో సున్నం రాసిన తమలపాకుల తాంబూలంలో కూడా అంతే కాల్షియం ఉంటుంది. అందుకే ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. పాల వల్ల వచ్చే కాల్షియం తాంబూల స్వీకరణ వల్ల కూడా వస్తుంది. అలాగే తాంబూలం అనేది ఉదయం పూట వేసుకుంటే గనక వక్క ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. మధ్యాహ్నం పూట తాంబూలం వేసుకుంటే సున్నం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట తాంబూలం వేసుకుంటే తమలపాకులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మనకి పరాశర స్మృతి అని ఉంటుంది, పరాశర మహర్షి విషయాలన్నీ చెప్పాడు. అలాగే తాంబూలం వేసుకునేటప్పుడు తమలపాకుకి తొడిమె, కొస ఇవి తీసేసి కేవలం ఆకు మాత్రమే తినాలి. తొడిమెలు, కొసలు తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆకు మాత్రమే మనం తాంబూలంలో స్వీకరించాలి. అసలు గర్భిణీ స్త్రీలు కూడా తాంబూలం వేసుకుంటే బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఆయుష్తో పిల్లలు పుడతారు. బాలింతలు ఉంటారు, అప్పుడే డెలివరీ అయిన బాలింతలు, వాళ్ళకి వాతం అని చేస్తుంది. ఆ వాతం తగ్గింపజేయటానికి కూడా వాళ్ళకి తాంబూలం ఇస్తూ ఉంటారు. తాంబూలంలో వక్కలు అనేవి ఒక వక్క ఉపయోగిస్తే మంచిది, 2 వక్కలు ఉపయోగించకూడదు. మళ్ళీ 3 వక్కలు ఉపయోగించుకోండి, అంటే 1 కానీ 3 కానీ వినియోగించాలి. 2 వక్కలు ఉండకూడదని పరాశర స్మృతిలో చెప్పారు. అలాగే తాంబూలానికి తమలపాకు మీద సున్నం రాసేటప్పుడు కూడా ఈ బొటన వేలుతో గాని మధ్య వేలుతో గాని సున్నం రాయాలి. అలా రాస్తేనే అది ఆయుర్దాయాన్ని కలిగింపజేస్తుందని పరాశర స్మృతి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఈ విషయం పరాశర మహర్షి చెప్పాడు. కాబట్టి ఎవరైనా తాంబూలం వేసుకునేటప్పుడు సున్నం రాయాలనుకుంటే బొటన వేలు, మధ్య వేలు ఈ 2 వేలతో తమలపాకులకి సున్నం రాయండి. అలాగే తాంబూలంలో ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగింపజేస్తుంది. తాంబూలంలో వక్కలు ఏం చేస్తాయంటే మనకున్న కఫాన్ని తగ్గిస్తాయి, ఆకలిని పెంచుతాయి. నోటికి కొంతమందికి అరుచి ఉంటుంది, అంటే నోటికి సహించదు అంటూ ఉంటారు. ఆ అరుచిని పోగొట్టి రుచిని కలిగింపజేసే శక్తి తాంబూలంలో వక్కలకు ఉంటుంది. దంతాలకు కూడా బలాన్ని వక్కలు కలిగింపజేస్తాయి. అలాగే తాంబూలంలో పచ్చకర్పూరం కూడా వేస్తారు. పచ్చకర్పూరం తాంబూలంలో ఉంచి తీసుకుంటే అది శరీరానికి చల్లదనం ఇస్తుంది. కడుపులో మంట ఉన్న వాళ్ళకి ఆ కడుపులో మంట సమస్యని పచ్చకర్పూరం తగ్గిస్తుంది. తాంబూలంలో జాజికాయ కూడా ఉంచుతారు. ఈ జాజికాయ కంఠస్వరానికి మంచిది. ఎవరికైనా సరే గొంతు పోయింది అనుకోండి, తాంబూలం వేసుకుంటే అందులో ఉన్న జాజికాయ మళ్ళీ తొందరగా గొంతు వచ్చేలాగా చేస్తుంది, కంఠస్వరాన్ని మెరుగుపరుస్తుంది. దగ్గు, జలుబు కూడా జాజికాయ తగ్గిస్తుంది. ఆ తర్వాత తాంబూలంలో తోక మిరియాలు అని ఉంటాయి. ఈ తోక మిరియాలు చాలా శక్తివంతమైనవి. మామూలు మిరియాల కంటే తోక మిరియాలకి శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ తోక మిరియాలు ఏం చేస్తాయి అంటే జీర్ణ శక్తిని పెంచుతాయి, అంటే తొందరగా తిన్న ఆహారం జీర్ణం అయ్యేలాగా తోక మిరియాలు చేస్తాయి. గుండెకు కూడా మేలు చేస్తాయి, అంటే మన హృదయం అనేది బాగా స్ట్రాంగ్ అవటానికి తోక మిరియాలు బాగా పనిచేస్తాయి. అలాగే లవంగాలు తాంబూలంలో ఉపయోగించేవి మనకు కడుపు నొప్పి రాకుండా చేస్తాయి.
అలాగే యాలకులు తాంబూలంలో ఉపయోగించేవి శ్లేష్మాన్ని పోగొడతాయి. ఎవరికైనా శ్లేష్మం బాగా ఉన్నప్పుడు కూడా తాంబూలం వేసుకుంటే ఆ తాంబూలంలో ఉన్నటువంటి యాలకులు శ్లేష్మాన్ని తగ్గిస్తే గొంతుకు ఒక రక్షలాగా యాలకులు పనిచేస్తాయి, నాభికి కూడా రక్షలాగా పనిచేస్తాయి. అలాగే తాంబూలంలో సున్నం ఉపయోగిస్తారు. ఆ సున్నం కూడా రాతి సున్నం ఉపయోగిస్తారు. ఈ రాతి సున్నాన్ని తాంబూలంలో ఉపయోగిస్తే రాతి సున్నం అనేది మనకి ఎక్కడైనా నొప్పులు ఉంటే ఆ నొప్పులు తగ్గిస్తుంది. కొంతమందికి ఉబ్బసం బాగా ఉంటుంది, ఉబ్బసం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఉబ్బసం ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ రాతి సున్నం బాగా రాసి తాంబూలం వేసుకుంటే ఉబ్బసాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఉబ్బసాన్ని అదుపులో ఉంచే శక్తి రాతి సున్నానికి ఉంటుంది. ఆ తర్వాత తాంబూలంలో కాసు అని వేస్తారు, దీన్ని కవిరి అంటారు. ఈ కాసు లేదా కవిరి ఏం చేస్తుందంటే మనకు ఆకలి కలిగింపజేస్తుంది. అంతేకాకుండా నాభిలో క్రిములు లేకుండా చేస్తుంది. అంటే మన పొట్టని క్లీన్ చేసే శక్తి ఈ కాసుకు ఉంటుంది. దంత సంబంధమైనటువంటి వ్యాధులు ఎవరికైనా ఉంటే వాటిని తగ్గింపజేసే శక్తి కూడా ఈ కాసు కవిరి అనే దానికి ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు తాంబూలానికి ఉన్నాయి. కాబట్టే ఎవరైనా సరే భోజనం చేసిన తర్వాత తాంబూల స్వీకరణ చేయాలని సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. అలాగే తాంబూలం అనేది ఎప్పుడైనా సరే భోజనం స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వీకరించాలి. ఎక్కువ సార్లు తాంబూల స్వీకరణ చేస్తే వేడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నియమిత సంఖ్యలో తాంబూల స్వీకరణ అనేది చేయాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా ఆయుష్ పెరగాలంటే తూర్పు దిక్కు వైపు కూర్చుని భోజనం చేయాలి. తూర్పు వైపు తిరిగి భోజనం చేస్తే తూర్పు దిక్కు వైపు సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి సూర్యుడి ప్రాణశక్తి అనేది మన శరీరంలో యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అన్ని దిక్కుల కంటే భోజనం చేయాలంటే తూర్పు దిక్కు వైపు కూర్చొని భోజనం చేయాలి. ఉత్తర దిక్కు వైపు కూర్చొని మాత్రం భోజనం చేయకూడదు. ఎందుకంటే ఉత్తర దిక్కు వైపు కూర్చొని భోజనం చేస్తే మన శరీరానికి ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉత్తర దిక్కు వైపు కూర్చున్నప్పుడు ఉత్తరము దక్షిణము కలుపుతూ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఈ రెండూ కూడా కలిసినప్పుడు మనకి శరీరంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉంటుంది. ఎర్త్కి నార్త్ పోలు సౌత్ పోలు ఉంటాయి. మనం ఉత్తర దిక్కు వైపు కూర్చున్నప్పుడు ఎర్త్కున్న నార్త్ పోలు సౌత్ పోలుకు ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మన శరీరానికి ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఈ రెండు కూడా డిస్టర్బ్డ్ మేనర్లో మనకి శరీరంలో ఎక్స్ట్రా కరెంట్ వచ్చేలాగా చేస్తాయి. అది అన్నెసెసరీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని శరీరంలో క్రియేట్ చేస్తుంది. అందుకే సైంటిఫిక్ గా ఉత్తర దిక్కు వైపు కూర్చొని భోజనం చేయకూడదు. అదే తూర్పు వైపు కూర్చొని భోజనం చేస్తే ఈ సూర్యుడి శక్తి అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. అలాగే కొన్ని సమయాల్లో కూడా భోజనం చేయకూడదని చెప్పారు. అదేంటంటే సంధ్యాకాలంలో భోజనం చేయకూడదు. ఆ సమయంలో వాతావరణంలో అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో అది మనం సంధ్యాకాలంలో భోజనం చేస్తే మన శరీరాన్ని డీయాక్టివేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే సంధ్యాకాలంలో భోజనం చేయకూడదని ఋషులు గొప్ప సైంటిస్టులు కాబట్టి ముందుగానే చెప్పారు. పౌర్ణమి అమావాస్యల్లో కూడా రాత్రిపూట భోజనం చేయొద్దని చెప్పారు. దీనికి కారణం ఇదే. ఎందుకంటే పౌర్ణమికి అమావాస్యకి చంద్రుడి కిరణ శక్తి అనేది మనకి నేచర్లో కొన్ని మార్పులను కలిగింపజేస్తుంది. ఆ మార్పులు అనేవి బాడీకి మంచి స్థితిలో అడాప్ట్ అవ్వాలంటే పౌర్ణమికి అమావాస్యకి రాత్రిపూట భోజనం చేయకూడదు. కాబట్టి మన ఆచార సంప్రదాయాల్లో ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటూ భోజనం పరంగా తాంబూలం పరంగా ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను ఆరోగ్యపరంగా సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పురాణాలలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సైన్స్ వైజ్ఞానిక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక రహస్యాలు, సంప్రదాయాల్లో ఉన్న వైజ్ఞానిక రహస్యాలు వీటి గురించి తెలుసుకోవాలన్నా, పండుగల సందర్భంగా పర్వదినాల్లో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.